వీరిద్దరూ కలిసి ఒక దట్టమైన అడవిలోకి వెళ్తారు. అయితే వీళ్ళకి ఒక పురాతన సమాధి కనపడుతుంది. అప్పుడు వీళ్ళు ఈ సమాధిపై ఉన్న మూతను తెరిచి చూడగా ఇందులో పురాతన కాలం నాటి మనిషి కళేబరం ఉంటుంది. అయితే వీళ్ళు ఈ ఎముకలన్నీ ఒక సంచిలోకి తీసుకుంటారు. ఇంతలో వీళ్ళ దగ్గరికి కొన్ని అడవి నక్కలు వస్తాయి. ఇవి కోపంగా అరుస్తూ వీళ్ళని తినేయడానికి చూస్తూ ఉంటాయి. దీంతో వీళ్ళు మెల్లగా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అప్పటికే మరికొన్ని అడవి నక్కలు వీళ్ళని చుట్టుముట్టేసి ఉంటాయి. అయితే వీటి కళ్ళు తెల్లగా ఉండి ఇవి శపించబడి ఉంటాయి. దీంతో వీళ్ళు వీటిని దృష్టి మళ్లించి ఒక్కసారిగా అక్కడ నుండి పారిపోవడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ అడవి నక్కలు కూడా వీళ్ళని వెంబడిస్తూ ఉంటాయి. అప్పుడు వీళ్ళు వచ్చిన గుహ ద్వారా వెనక్కి వెళ్తూ ఈ కుర్రాడు పైన ఉన్న చెట్టు కొమ్మను దారికి అడ్డంగా పెట్టేస్తాడు. దీంతో కొన్ని అడవి నక్కలు అక్కడే ఆగిపోతాయి. ఆ తరువాత వీళ్ళు పరిగెట్టుకుంటూ ఆ సన్నటి బ్రిడ్జ్ దగ్గరికి వస్తారు. ఇక వేరే దారి లేదని వీళ్ళు మెల్లగా ఆ బ్రిడ్జ్ పై నడుస్తూ దాటుతూ వెళ్తూ ఉంటారు. అయితే ఇది పురాతన బ్రిడ్జ్ కావడం వల్ల ఇది విరిగిపోతూ ఉంటుంది. కానీ కాసేపటికి వీళ్ళు ఎలాగోలా ఆ బ్రిడ్జ్ దాటేస్తారు. అయితే కొన్ని అడవి నక్కలు ఈ బ్రిడ్జ్ పై పరిగెట్టుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. దీంతో వీళ్ళు ఆ గుహలో నుండి బయటపడి ఆ గుహ ద్వారం ముందు ఉన్న కర్రను తీయగా దారికి అడ్డంగా రాళ్లు పడిపోతాయి. అయినా సరే చిన్న ఖాళీ ఉండడంతో ఈ అడవి నక్క బయటికి వచ్చేస్తుంది. సముద్రపు ఒడ్డున ఉన్న వీళ్ళ దగ్గరికి ఇది వేగంగా పరిగెట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న ఆ పురాతన ఎముకలను సముద్రం లోపలికి విసిరేస్తాడు. అయితే ఈ కళేబరాలు నీళ్లలో కలిసిన తరువాత ఈ అడవి నక్కకు ఉన్న శాపం పోతుంది. దీంతో ఇది వీళ్ళని ఏమీ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.